తూర్పు మన్యంలోని గిరిజనుల అభివృద్ధి అగమ్య గోచరంగా తయారైంది. ఈ మన్యంలో ఉన్న లోతట్టు గిరిజన గ్రామాలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఏదైనా సంఘటన జరిగితేనే గాని ఈ గ్రామాల వైపు రాజకీయ నాయకులు గాని అధికారులు గాని చూసే దాఖలు కనిపించకపోవడం గమనార్హం. సంఘటనకు సంబంధించిన చర్యలు చేపట్టి చేతులు దులుపుకుని వదిలేస్తున్నారే గాని ఆ గ్రామాల పరిస్థితులను గాల్లోకి వదిలివేయడం పలు విమర్శలకు తావిస్తుంది. ఈ నేపథ్యంలో గిరిజనులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని ఎన్నికల ముందు అభ్యర్థులు హామీలు ఇస్తూ తీరా గెలిచాక హామీలుగానే ఉంటున్నాయే గాని అవి ఏమాత్రం కార్యరూపం దాల్చకపోవడం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఎన్నికల బరిలో అభ్యర్థులు గడప గడపకు తిరుగుతూ వస్తూ ఇది చేస్తాం అది చేస్తామంటూ మాటలు చెప్తూ వస్తున్నారు. తీరా గెలిచాక ఆ మాటలు గాలికి వార్తలుగానే మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పుమన్యం రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజన తాండల్లో అభివృద్ధి ఎలా ఉందో ఒకసారి చూసొద్దాం. అవి మారుమూల గిరిజన పల్లెలు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ అడవి తల్లులను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. అడవి అందాలను పెనవేసుకుని చెలిమి చేసుకున్నట్టుగా కనిపించే పల్లెలు అడవి తల్లి ఒడిలో సేద తీర్చున్నట్లుగా ఉంటూ ఎన్ని బాధలు వచ్చినా అడవిలోనే జీవిస్తూ అడవి దేవతలకు మొక్కుతూ వస్తున్న గిరిజన పల్లె జనం కొండపోటు చేసుకుంటూ చిరుధాన్యాలు పలు రకాల పంటలను పండిస్తూ వాటి ద్వారా తమ బతుకు జీవనం సాగిస్తూ వస్తున్నారు. కానీ సంబంధిత అధికారులు మాత్రం ఈ కొండపోటు భూములు సైతం వదలటం లేదని, అటవీ హక్కుల చట్టాన్ని తూట్లు పొడుస్తూ గిరిజన భూములు సైతం తన వశంలోకి తీసుకుని అక్కడి నుంచి గిరిజనులను ఖాళీ చేస్తున్నారు. వీళ్లకు ఎదురు తిరిగితే భయభ్రాంతులకు గురి చేస్తూ అనేక వేధింపులకు కారణం అవుతున్నారని పలువురు గిరిజనులు పేర్కొంటున్నారు. ఈ కొండపోడే వాళ్లకు జీవనాధారం, మాకు జీవనాధారం లేకుండా చేస్తూ అధికారులు వేధింపులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఇదిలా ఉండగా గిరిజన గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అందరి ద్రాక్షాలుగా తయారయ్యాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ముసలికి, ప్రతి భర్త చనిపోయిన వారికి ప్రతి నెల కూడా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని కూడా మీ అందరికీ మనం చూసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా పార్టీలు చూడం, కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, ప్రతి పేదవాడు అది గిరిజన అయినొచ్చు, అది బీసీ అయినొచ్చు, ఎస్సీ అయినొచ్చు, ఓసీ అయినొచ్చు, ప్రతి పేదవాడికి కూడా పక్కా సాగులు బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకుంటా ఉన్నాం. మీ అందరికీ మనం చూసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు వీళ్లకు పూర్తి స్థాయిలో అందకపోవడం, కనీసం వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు ఉన్న వీళ్లకు అందని పరిస్థితి. ఆ దిశగా అధికారులు పనిచేయకపోవడం పలు విమర్శలకు తావిస్తుందని గిరిజనులు వాపోతున్నారు. చుట్టుపు చూపులుగా ఈ గ్రామాలకు అధికారులు వస్తూ పోతుంటారు. ఏవైనా ఈ గ్రామాల్లో పర్యాటక ప్రదేశాలు ఉంటే పర్యాటకంగా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో ముందంజ వేస్తున్నారే కానీ మా గిరిజన గ్రామాలను పట్టించుకునే పాపాన పోలేదు. ఇప్పటికింకా మన్యంలో గిరిజనులకు డోలీ మోతే శరణ్యం అవుతుంది. ఆసుపత్రులు అందుబాటులో లేకపోవడం, సరైన రోడ్లు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక రోగులు మృత్యువాత పడుతున్నారు. ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు గర్భిణులు నరకయాతన అనుభవిస్తున్నారని, ఈ కారణంతో మా గిరిజన బతుకులు ఈ అడవుల్లో బక్కచిక్కిపోతున్నాయని గిరిజనులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా మా తలరాతులు మారటం లేదని, నాయకులు కేవలం ఓట్ల కోసం ఈ గ్రామాలకు వస్తుంటారే తప్ప మా గ్రామాల పరిస్థితులను పట్టించుకోకపోవడం వాళ్ళ ఉనికికి నిదర్శనం. దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయలేని స్థితిలో పల్లె గ్రామాల గిరిజనులు అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగలి అక్కడనే చందంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. కేవలం ఓట్ల కోసం రాజకీయాలు చేస్తూ గిరిజనుల అభివృద్ధిని గాలికి వదిలేశారు. ఈ తూర్పు మన్యంలో ఎంతమంది ఎమ్మెల్యేలు మారుతున్నా గిరిజన బతుకులు మాత్రం మారటం లేదని, ఎక్కడ ఉంది లోపం, ఏమైపోతుంది ఈ గిరిజనం? మన రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో అయినా మన రంపచోడవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు అనేక మంది పాలకులు మరి వస్తూ ఉన్నారు, అనేక మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, అనేక మంది మరి గిరిజన పాలకులు వస్తున్నారు. కానీ మరి మా ఏజెన్సీలో పైన అప్పర్ పైన చూసినట్టయితే పాతగూడ పంచాయతీ, గుట్టేడు పంచాయతీ, దారిగూడ పంచాయతీ, కానివాడ పంచాయతీ, మరి బొడ్డగన పంచాయతీ అనేక మా అప్పర్ ఏరియాలో ఉన్నాయి. అక్కడ అనేక మంది రోడ్లు లేక, మరి స్థిరమైన రవాణా సౌకర్యం లేక, స్థిరమైన వైద్యం లేక, విద్య లేక ఎంతోమంది బాధపడుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు మారుతున్నారు, పాలకులు మారుతూనే ఉన్నారు. కానీ గిరిజన వైపు ఏ వైపు కన్ను ఎత్తి చూసేవారు ఎవరు కూడా మరి మరి కనరాకుండా ఉన్నారు. ఇప్పటికైనా అసలు గిరిజనుల బాధ అంతేటి, గిరిజనులకు ఏది అవసరమో
గిరిజనులకి డెవలప్ అవ్వాలంటే ఏది అవసరమని ఆలోచించే నాయకుడు ఇప్పుడు మాకు కావాలా. అటువంటి మరి గిరిజనులు కావాలంటే మరి గిరిజనేతరులకు ఇక్కడ ఏం తెలుస్తుంది? గిరిజనులుగా సెలమనయ్యి కింద ఉండే మరి టౌన్ ఏరియాలో బ్రతుకుతూ మేమే గిరిజనులని చెప్పేసి మేము బాగా చేస్తామంటే అసలు కొండ ప్రాంతంలో ఉన్న గిరిజనుల బాధ వీళ్ళకి ఏం తెలుస్తుంది? కాబట్టి గిరిజనులు బాధ తెలిసే నాయకులు మాకు కావాలి. మాకు 75 కిలోమీటర్లు మాకు ఏ అనారోగ్యం వచ్చినా మేము రంపచోడవరం రావాలా. అయితే మాకు స్థిరమైన మరి వైద్య సదుపాయం చేయడానికి స్థిరమైన అంబులెన్స్ లేదు, మరి ఏమీ లేక మేము ఎన్నో బాధలు పడుతున్నాం. ఒకవేళ డెలివరీ కేసు రావాలంటే 75 కిలోమీటర్లు రావాలా. కాబట్టి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాము. తాగడానికి మంచి నీరు లేదు. ఎక్కడ చూసినా ఎన్నో అప్లికేషన్లు పెట్టాము, ఎన్నో అధికారులకు మేము మా గోడును మేము విన్నవించుకున్నా ఇప్పటి వరకు కూడా కనీసం తాగడానికి నీరు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మరి చూడడానికి అయితే చాలా పెద్ద పెద్ద ట్యాంకులు కట్టారు, కానీ దాంట్లో చూడడానికి ఒక చుక్క నీరు ఉండదు. మరి వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, లేకపోతే విడో పెన్షన్లు కావచ్చు, లేకపోతే అంగవికలంగా పెన్షన్లు కావచ్చు, అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఎవరికి స్థిరమైన పెన్షన్ రావట్లేదు. పేరుకు మట్టుకి మేము పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి అనే పాలకులు చెప్తున్నారు తప్ప కానీ వాళ్ళ మాటలు చెప్పుకునే వరకే కానీ స్థిరంగా చూస్తే మరి ఏజెన్సీలో చాలామంది పెన్షన్దారులు పెన్షన్లు తీసుకోలేక మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మరి దయచేసి పాలకులు ఎవరైనా ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం మరి ఏజెన్సీలో ఉన్న ప్రతి ఏజెన్సీ గ్రామాలకు లేకపోతే ఏజెన్సీలు కొండలో ఉన్న ప్రతి మరి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఇళ్ల విషయం కావచ్చు. ఇప్పటివరకు ఇళ్ల విషయం అయితే అనేక మంది ఇల్లు లేక ఎంతో మంది బాధపడుతున్నారు. చాలా మందికి మేము ఇల్లు ఇచ్చేసాము, అది ఇచ్చేసాము అంటున్నారు. కానీ కనీసం మరి ఇప్పటి వరకు మేము కట్టుకుని మేము గుడిసెల్లోనే మా జీవితాలు గడుపుతున్నాం తప్ప కానీ ఎవరు కూడా మాకు ఇల్లు కల్పించే నాయకుడు కూడా ఇంతవరకు కనిపించట్లేదు. కాబట్టి మా గిరిజనుల మరి బాగోగులు, మా గిరిజనుల జీవితాలు బాగుపడాలంటే మా గిరిజన బాధలు తెలిసిన నాయకులు మాకు కావాలి. అటువంటి నాయకులు మరి వచ్చి చేసేవాడిన తప్ప మా గిరిజనుల పేరు చెప్పి మా గిరిజనుల ట్రైబల్ ఏరియాగా ఈ నియోజకవర్గానికి వచ్చి మా గిరిజనుల సొమ్ము దోసుకుంటున్నారు తప్ప బినామీలుగా శిలమనవుతున్నారు తప్ప కానీ ఎవరు కూడా మా గిరిజనులకు న్యాయం చేసే మరి గిరిజన ఎమ్మెల్యేలుగా లేకపోతే గిరిజన పాలకులుగా ఎవరికి ముందుకు రావట్లేదు. కాబట్టి మా గిరిజనులకు వాళ్ళు మరి ఆదర్శ పెట్టుకొని బినామీలు శిలమనవుతున్నారు. కాబట్టి మరి ఇకనైనా ఏజెన్సీ మరి అప్పర్ ఏరియాలో ఉన్న ప్రతి ఏజెన్సీ గ్రామానికి మా యొక్క మరి కష్టాలు, మా రోడ్డు రవాణా సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. సమయానికి బస్సు రావట్లేదు. కారణం ఏంటంటే రోడ్డు పాడైపోయింది. మరి చాలామంది డెలివరీ కేసులు కావచ్చు, లేకపోతే అనారోగ్య స్థితిలో ఉండి కావచ్చు, సమయానికి వారికి వైద్యం అందక చనిపోతున్నారు. కారణం ఏంటంటే మాకు ఒక స్థిరమైన అంబులెన్స్ లేదు. అక్కడి నుంచి రావాలంటే 75 కిలోమీటర్లు రావాలి మరి మంచి వైద్యం అందాలంటే. మరి చదువు విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో వర్షాకాలం వచ్చిందంటే మా ప్రయాణాలు మా జీవితాలు అక్కడే ఉండిపోతున్నాయి. కారణం ఏంటంటే ఆ యొక్క మరి సరైన కాలువలకి మరి బ్రిడ్జిలు లేక మరి అన్నీ లేక ఏం చేస్తామంటే చాలామంది ఆ కాలువలు తప్పనిసరిగా రావాలి అని చెప్పేసి కాలువ దాటాలని చెప్పేసి కాలువ కొట్టుకుపోయి చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు. అది అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు. అయినా కానీ మరి గిరిజనుల పట్ల నిర్లక్ష్యం వైఖరి చేస్తూ మా గిరిజనుల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు తప్ప ప్రతి నాయకుడు మా గిరిజనులకు మాట మేలు చేసేవాడు ఒక్కడు లేదు. కాబట్టి మమ్మల్ని గిరిజనులు బాగు చేయాలంటే మేము ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు డెవలప్ అవ్వాలంటే మాకు రోడ్లు ఇంపార్టెంట్. కాబట్టి వైద్యం ఇంపార్టెంట్, చదువు విద్యాలయాలు ఇంపార్టెంట్. కాబట్టి దానిపైన శ్రద్ధ చూపి మేము చేస్తామని చెప్పేసి మరి ముందుకు వచ్చే గిరిజన నాయకులు ఎవరైనా ఎమ్మెల్యే నా ఇంతవరకు నేను ఎంతో మంది ఎమ్మెల్యేలో చూశాను. ఎంతో మంది ఒకరి వెనకాల ఒకరు మారిపోతున్నారు. నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పేసి ఆ ఓట్ల జాబితా వచ్చే వరకే తప్ప కానీ ఓట్లు వేయించుకోవడం కోసం వారి మాటలు హామీలు తప్ప కానీ ఇంతవరకు గిరిజనుడికి మరి చెప్పిన హామీ చేసింది ఒక్క నాయకుడు కూడా లేదు. కాబట్టి గిరిజనుల బాధ తెలిసి గిరిజనులకు ఏది అవసరమని మరి చేయాలనుకునే నాయకుడు కావాలంటే ఆ గిరిజనుడు బాధ చూసినవాడు, అటువంటి గిరిజనుడు మరి ఇక్కడికి నాయకుడిగా వస్తేనే మా గిరిజన ప్రాంతాలన్నీ బాగుపడతాయని చెప్పేసి మేము ప్రభుత్వానికి సభము మా ఏజెన్సీ తరఫున మా మన్యం తరఫున మేము ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు గెచ్చ జగపతి. నేను దారగేట పంచాయతీ ఉప సర్పంచ్గా చేస్తున్నాను. మా ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గిరిజన తండాల్లో విద్య వైద్యం సక్రమంగా అందటం లేదు. అలాగే చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు నియామకాలు గట్రా జరగట్లేదు. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. అలాగే చదువుకొని ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కుల ధృవీకరణ పత్రాలు లేక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే సాప్రాయణ గ్రామంలో
వికలాంగులు ఉన్నారు, ఒక 2 వికలాంగులు ఉన్నారు, ఒక వృద్ధురాలు ఉంది. ఆమెను ప్రత్యేకించి నేను చూశాను. అయితే వాళ్ళకి పెన్షన్ రావట్లేదు అంటున్నారు. ఎవరైనా వచ్చారమ్మా మీ దగ్గరకు వచ్చారు అధికారులు ఎవరంటే ఎవరు రాలేదండి, ఎవరు రావట్లేదు అని అంటున్నారు. అయితే ఇప్పుడు అందరికీ మేము పెన్షన్లు ఇస్తున్నాము, అందరికీ 2000 ఇస్తున్నామని చెప్పుకున్న అధికారులు పాలకులు అంటున్నారే కానీ ఎవరికైతే సక్రమంగా అందినట్టు ఏం లేదు. అలాగే మేము మా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేవు, సరైన రహదారులు లేవు. రహదారులు సరిగా లేకపోవడం వల్ల పొట్లవాడ జంక్షన్ నుండి పాతకొట్ట వరకు రహదారులు కావాలి, మాకు మరమ్మతులు చేయించండి అని చాలాసార్లు మేము ఐటీడీ అధికారులకు మేము విన్నవించుకున్నాను. నేనైతే స్వయంగా చాలాసార్లు వెళ్ళి వినతి పత్రం ఇచ్చాను. అయితే ఈ గారికి చెప్తున్నారు, ఈ గారికి చూడమని ప్రాజెక్ట్ అధికారి చెప్పిన వెంటనే సార్ చూస్తాను సార్ అంటాడు, అంతే. ఆ పక్కన పెట్టేస్తున్నారు కానీ ఏం పట్టించుకునే నాదుడే లేదు. మళ్ళీ రీసెంట్గా ఒక 21 కోటి డబ్బులు శాంక్షన్ అయిపోయి 21 కోటి శాంక్షన్ అయింది, రోడ్లు వేస్తున్నారు మీకు పొట్లవాడ జంక్షన్ నుండి పాతకొట్ట వరకు అని పేపర్కి వచ్చింది. అది పేపర్ వరకే పరిమితమో చేతల వరకు ఉంటుందో లేదన్నది వేసి చూడాల్సిన విషయం. అలాగే మా గిరిజన ప్రాంతాల్లో మాకు చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలకు నిలయాలు గిరిజన ప్రాంతాలు అంటారు. మా చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాము. మాకు మా సమస్యలను పరిష్కారం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం చాలా బాధాకరం. కొంతమంది ఇప్పుడు మొట్టమొదట ఏ వ్యక్తి అయినా ఆరోగ్యంగా ఉండాలంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు సక్రమంగా పనిచేయాలి. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏఎన్ఎం లేక సబ్ సెంటర్లో ఉండాలి, ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ పిహెచ్సిలో ఉండాలి. అలా ఉండకుండా వాళ్ళేమో ఉదయం వచ్చి ఈవినింగ్ మళ్ళీ ఇంటికి చేరుకున్నారు అనుకుంటారు. దానివల్ల ఈవినింగ్ మళ్ళీ ఇంటికి చేరుకుంటారు, మళ్ళీ పొద్దుట డ్యూటీకి వస్తారు. ఆ నైట్లో ఏమైనా జరిగిందనుకోండి ఎవరు బాధ్యత వహించాలి? అక్కడ హాస్పిటల్ అందుబాటులో ఉన్న సుఖమేమున్నది, హాస్పిటల్ అందుబాటులో ఉన్నా కానీ ఇక్కడ వైద్యులు సక్రమంగా లేకపోతే ప్రజలు చాలా సఫర్ అవుతారు. అలాగే ఒక ఉపాధ్యాయుడు నిర్లక్ష్యం చేసేటంటే ఒక విద్యార్థి ఒక సంవత్సరం ఫెయిల్ అవుతాడు. కానీ అదే వైద్య రంగానికి సంబంధించిన వైద్య సిబ్బంది కానీ నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రజలు జీవితంలో మొత్తం నష్టపోవాల్సి వస్తుంది, మొత్తం జీవితమే నాశనం అయిపోతుంది అని నేను తెలియజేస్తున్నాను. అందుకని మాలాంటి మారుమూల ప్రాంతాల్లో విద్య వైద్యం సక్రమంగా అందేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. అంటే మాకు ఇప్పుడు ప్రస్తుతానికి వీధి రోడ్లు బాగాలేదండి. వీధి రోడ్లు వేస్తామని వేయలేదు. అంటే మా ఊరు రోడ్డు బాగలేక కొన్ని ఇబ్బందులు పడుతున్నాం మేము. వర్షాకాలం అయితే చాలా బందగా అయిపోతుంది. ఇంకా దానిలో అప్పుడు ఇబ్బంది అవుతుంది మాకు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా. అలాగే ఇప్పుడు మేము ఇక దానివల్ల ఇబ్బంది పడుతున్నాం అండి. ఇప్పుడు ఎలక్షన్ టైంలోనే మాకు ఓటు వేయండి, మేము ఇది చేస్తాం అది చేస్తామని మాకు ఓటు కోసం వస్తున్నారు. కానీ రేపు పొద్దున నెగ్గిన తర్వాత నిజంగా వీళ్ళకి రాదారు బాగాలేదు, లేకపోతే వీళ్ళు ఆరోగ్యంగా లేరు, వీళ్ళకి చూడాలి అన్నవాడు ఎవరు లేరండి, ఒక ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ. మరి అలాంటి కూడా మాకు కొంచెం చూడాలని అనుకుంటున్నాం. అలాగే మాకు ఈ రూట్ బాగలేకే అంబులెన్స్ కానీ ఏదన్నా రావడానికి కూడా ఇబ్బందిగా ఉందండి. ఏదన్నా గర్భిణీ స్త్రీలకు కూడా కొంచెం ఒక్కొక్కప్పుడు ఇబ్బంది అవుతుంది. మాది పాతకొట్టండి. వాటర్ సమస్య ఎలా ఉంది? మాకు అసలు బోర్ నీళ్ళే తాగుతున్నాం అండి. అక్కడ మాకు సత్యసాయి ట్యాంకు కట్టారు కానీ మాకు కుళాయిలు కట్టి ఇవ్వలేదండి. కుళాయిలు ఇవ్వలేదు, అక్కడ కుళాయిలు వేయలేదు. చుట్టుపక్కల అన్ని ఊర్లు వేసారు కానీ మా పాతకొట్ట మట్టుకే వేయలేదండి. ఆ ట్యాంక్ ఎందుకు కట్టారో తెలియదు. ఈ బోర్ నీళ్ళు తాగుతుంటే బోర్లు కూడా పాడైపోయాయండి. బోర్ నీళ్ళు కూడా సరిగొత్తలేదు. బోర్ నీళ్ళు కానీ అందులో ఒక బోర్ బాగుందండి, కొంచెం అది కొద్దిగా వస్తుంది. ఆ నీళ్ళే తాగుతున్నాం అండి. అంతమంది సరిపోవు కదా మరి? సరిపోవండి. ఇంకా అలాగే ఆ ఊర్లో వాళ్ళంతా అలాగే తెచ్చుకుంటున్నాం అండి. మురికిగా వస్తున్నాయి వాటర్, ఎర్రగొస్తాయండి నీళ్ళు బాగా. ఇంకేం సమస్యలు మీ గ్రామంలో? మామూలుగా పింఛన్ సమస్యలు ఉన్నాయా? పింఛన్ ఇస్తున్నారు? పింఛన్ ఇస్తున్నారండి కానీ ఈ నెల ఇంక ఇవ్వలేదండి. ఈ నెల కూడా ఇవ్వలేదు. ఇంకా ఎవరు పెన్షన్ ఇవ్వడానికి రాలేదండి. సెక్రటరీ గారు వచ్చేది ఇచ్చి ఇవ్వడానికి, ఆమె కూడా రాలేదండి. ఈ నెల ఇంకా పెన్షన్ కూడా ఇవ్వలేదండి. ఎంత మీకు అందరూ ఎలక్షన్ టైంకి అందరూ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నామండి. మరి ఇలాగ ఓటేయడానికి అయితే సిద్ధంగా ఉన్నామండి. కాకపోతే మా సాదా బాధలు ఎవరు చూసేవాళ్ళు లేదండి. ఓటు కోసం మాత్రం మాకు ఓటేయండి, మేము ఇది చేసేస్తాం అది చేసేస్తాం అని చెప్పేవాళ్ళే కానీ
మాకు వచ్చి నిజంగా వీళ్ళకి బాధ ఉన్నది, బాధ తీర్చాలి, వీళ్ళకి మేము చెయ్యాలన్న నాదడు ఎవరు లేరండి. మా బతుకులు మారేదెప్పుడు, మా జీవితాలకు వెలుగునిచ్చేదెవరు, ఇంతేనా మా జీవితాలు, ఇక మారవా ఓ నాయకులారా, ఓ ప్రభుత్వ పాలకులారా, మాపై కాస్తంత కనికరం చూపించండి అంటూ గిరిజనులు ఆక్రందనతో తమ ఆవేదనను వెల్లబుచ్చుతున్నారు.